నేచర్ క్యూర్‌లో యోగాతో పాటుగా మనకి మర్దన చికిత్స ఒకటుంటుంది. దాని తర్వాత మనకి జల చికిత్స ఒకటుంటుంది. దాని తర్వాత మృత్తికా చికిత్స అంటే మట్టితోటి చేసేటటువంటి చికిత్స ఒకటుంటుంది. ఇంకా సూర్య చికిత్స అంటే సౌరశక్తిని ఉపయోగించి అంటే క్రోమోథెరపీ అని ఒకటి ఉంటుందన్నమాట. దాని లోపల ఏం చేస్తామనంటే ఒక గ్లాస్ ఒక థర్మోలియం అని అదొక పార్ట్ లాగా ఉంటుంది. దాని ఒక పెట్టెలాగా ఉంటుంది. దాని లోపల డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా మనం పెడతాము. దాన్ని పేషెంట్ని దాని లోపల పడుకోబెట్టి సూర్యరశ్మిని డైరెక్ట్గా పెడతాం. అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అరిటాకులతోటి ఒక స్నానం చేయిస్తామన్నమాట. దాన్ని మనం ప్లాంటైన్ లీఫ్ బాత్ అని చెప్తారు. ఇవన్నీ కూడా అంటే సూర్యుడితోటి చేసేటవన్నీ కూడా చర్మ వ్యాధులకి చాలా బాగా పనిచేస్తాయి. అంటే సోరియాసిస్ కానీ, ఎగ్జిమా, ఎలర్జీస్, దాని తర్వాత అట్రికేరియా అని ఏది కొంచెం దోమ కరిచినా లేకపోతే ఎక్కడైనా బయట దూమెళ్ళినా కొంతమందికి దురదలు వస్తూ ఉంటాయి. అలాంటి అలర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ సూర్య చికిత్స చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా మనం చేసేటటువంటివి ఇప్పుడు మేము ఫిజియోథెరపీ, ఆకుపంచర్ కూడా కొంచెం దాని లోపల ఇంక్లూడ్ చేసామన్నమాట. సో ఇవి కాకుండా డైట్ థెరపీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. మాకు డైట్ ఇప్పుడు మీరు అన్నారు కదా వేరే చోట అంతా కూడా మందులే వైద్యం, కానీ మాకు ఇక్కడ ఆహారమే మందు. ఆహారంతోనే మేము చికిత్స చేస్తామన్నమాట. అంటే ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారు అని అంటే వాళ్ళ యొక్క సమస్య ఏముందో కనుక్కొని దానికి తగ్గట్టుగా మేము ఆహారం ఇస్తాం. ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లంతో వచ్చారు వాళ్ళు పేషెంట్స్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో వస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఈ జ్యూసెస్ ఇవ్వాలి, ఏ రకమైనటువంటి పానీయం ఇవ్వాలి, లేకపోతే ఏ రకమైనటువంటి ఆహారం వాళ్ళకి పెట్టాలి అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది పేషెంట్స్కి. సో అట్లాగే బీపీ ఉన్నటువంటి వాళ్ళకి మనం చాలామంది అనుకుంటాం ఉప్పు లేకుండా తింటే బీపీ తగ్గిపోతుంది అనేసి. కాదు, అలా ఉండదు. బీపీ ఉన్నటువంటి వాళ్ళకి ఉప్పు లేకుండా పెడుతూనే వాళ్ళకి ఏ రకమైనటువంటి వెజిటబుల్స్ పెట్టాలి, ఏ వెజిటబుల్స్ తింటే వాళ్ళకి అది కంట్రోల్ అవుతుంది, ఎంత క్వాంటిటీ పెట్టాలి అది కూడా కన్సిడరేషన్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ డైట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ముందర ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళలో ఎంత తగ్గించాలి, ఎంతవరకు తగ్గిస్తే వాళ్ళు సమతుల్యంగా ఉంటారు, అంటే వాళ్ళకి బ్యాలెన్సింగ్ డైట్ ఎలాగా మనం ఇవ్వాలి అనేటటువంటిది ఒక క్యాలిక్యులేటెడ్గా చేసి మేము ప్రకృతి వైద్యంలో ఇస్తామన్నమాట.